కృపగల మా యేసు ప్రభువా, మీ మహిమను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి కనికరించండి. మీ అపారమైన దయ ప్రజలందరి మీద చూపెట్టండి. సంఘంలో ఇంకా చాలామంది బిడ్డలు ప్రభువా రక్షింపబడలేకుండా ఉన్నారు. సంఘంలో చాలామంది బిడ్డలు ప్రభువా నా తండ్రి నీ సన్నిధిలో నిలబడలేకుండా ఉంటున్నారు. దయచేసి మీరు సహాయం చేయండి స్వామి. లోకరక్షకుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు, బలమైన దేవుడు, అపారమైనటువంటి నీ కృప వారి మీద నిలిపి వారిని బలపరచండి స్వామి. ప్రతి వారి సమస్యను పరిష్కరించండి. శత్రు కార్యాలను లయపరచండి ప్రభా. ఎందరో బిడ్డలు శరీరంలో బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారికి ఉపశమనాన్ని కలిగించండి. మీరే కార్యాలు జరిగించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, సెప్టెంబర్ మాసం 14వ తారీఖు 2025 ఆదివారం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 25వ వచనం. యెహోషాపాతునకు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు చివరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, విస్తారమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని కొల్ల సొమ్ము అని విస్తారమైనందున దానికి కూర్చుటకు 3 దినములు పట్టారు. 4వ దినమున బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా ఆశీర్వాదము అని అర్థం. ఆశీర్వాదపు లోయ. ఎందుకంటే తాము కట్టని గృహములలోకి ప్రభు పంపిస్తానన్నాడు. విస్తారమైన సొమ్మును మీకు ఇస్తానన్నారు. ఆ మాట ప్రకారముగా వారు బెరాకా లోయలో ఈ సొమ్మంతా కూడా వారు సమకూరుస్తూ వచ్చారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం, దేవుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఆయన బిడ్డల్ని గొప్ప ధనవంతుల్ని చేయాలని ఆ ప్రేరణ వారికి ఉంటుంది. గొప్ప ధనవంతులుగా చేయటానికి ఆయనకు ఆ ప్రేరేపణ కలిగి ఉంటుంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి అపారమైనటువంటి ఆయన కృప మన మీద నిలుచులాగున మనము ప్రభు పాదాల చెంత మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. సెప్టెంబర్ మాసం 14వ తారీఖు 2025 ఆదివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని పెంచుకొనుటకు విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టాను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్న నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. వారు ఆ కొల్ల సొమ్మంతా కూడా తీసుకుని వచ్చి బెరాకా లోయలో పెట్టారు. బెరాకా అను మాటకు వాక్యము సెలవిస్తుంది ఆశీర్వాదము అని అర్థం. వారు యుద్ధం చేసిన అనంతరం
వారు చనిపోయిన వారి దగ్గర నగలు దోచుకున్నారు. వారు దానిని బెరాకా లోయలో ఉంచారు. బెరాకా లోయ అంటే ఆశీర్వాదం. ఈ రోజున యుద్ధము అనంతరం దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీకొచ్చిన ప్రతి కష్టంలో ప్రభుల వారి మీద దృష్టి పెట్టు. మహోన్నతుడైన దేవుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేసి విజయాన్ని ప్రసాదిస్తాడు. చాలామంది శ్రమలలో ప్రభుని చూడరు, ఇటు అటు చూస్తారు. మహిమగల దేవుని పిల్లలుగా మీకు నా మనవి, దయామయుడైన దేవుని కనికరం ఎంత శ్రమైనా రాని ఆ శ్రమలన్నింటిలో ఆ కృప కలిగిన దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. ఆ శ్రమలో ఆ కృపగల దేవుడు గొప్ప మహత్కార్యాన్ని చేస్తాడు. అందులో సందేహం ఏమీ లేదు. కాబట్టి దేవుని పిల్లలైన మనము గమనించవలసింది, మన మధ్యకి ఎప్పుడు చిన్న మాట ఏమిటంటే, శోధన వచ్చినప్పుడు సహించువాడు ధన్యుడు అన్నాడు. దానికి అర్థం ఇదే. యుద్ధం వచ్చి అది యెహోవా వారి పక్షాన నిలబడ్డారు, ఉపవసించారు. వారు ఆయుధాలతో శత్రువులు వచ్చారు. వీరు కనీసం ఒక ఆయుధం లేదు, వాద్యాలతో వెళ్ళారు, పాటలు పాడుతూ వెళ్ళారు, దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ వెళ్ళారు. వారు ఆయన్ని స్తుతించడం వలన దేవుని కృపను బట్టి దేవుడు వారికి విజయాన్ని ప్రసాదించడమే కాదు, వారు ఇంకెప్పుడు ఇజ్రాయేలీయుల మీదకి రారు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. వారు సమస్తము చెల్లించిన నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరచను. ఆ విధంగా శత్రువుల మీద దేవుడు విజయాన్ని ప్రసాదించాడు. శత్రువులు చనిపోయిన తర్వాత ఈ కొల్ల సొమ్ము దగ్గర కూడా మరి ఎంతో సంతోషించారు. వారికి గనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలెనని యూదావారు యెరూషలేము వారికి మందిరమునకు స్వరమండలము ఆ దినముల కార్యముల ప్రైజ్ ద లార్డ్. యెహోవా యుద్ధము చేశానని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము దేవుడు దానికి జయించి వారికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును అతడు ఏలన ఆరంభించినప్పుడు 35వ సంవత్సరం వాడై యెరూషలేములో 20 సంవత్సరములు యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్వా కుమార్తె, ఆమె పేరు ఆజాబా. అతడు యెహోవా దృష్టికి యథార్థ ప్రవర్తించాను. తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండాను. ప్రియులారా, ఈ యొక్క యెహోషాపాతు రాజు దరిదాపు 35 సంవత్సరముల గలవాడై 25 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలాడు. అతని తల్లి పేరు ఆజాబా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు దానిలోండి తొలగిపోకుండా ఉన్నాడు. అతడు తమ హృదయములను స్థిరపరచుకుని వలనని
అతడు ఉన్నతుడు. కాబట్టి యెహోషాపాతు చేసిన కార్యములన్నింటినీ హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుతున్నది. ఇది అయిన తరువాత యూదా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించి ఇశ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహము చేశాను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయించుకోవాలని యెరూషలేము యెహోషాపాతుతో స్నేహం చేయగా వారు ఎసోన్ గెబెరులో ఓడలు చేయించి అప్పుడు మారేషా వాడును దోదా వాడును కుమారుడగు ఎలియేజరు అహజ్యాతో స్నేహము చేసుకొంటిని గనుక యెహోవా నీ పనుల భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 20వ అధ్యాయము పూర్తి అయిపోయాది. ఆమెన్.